करने वाले ज्यादा हो गए, काम करने वाले कम हो गए। ప్రెస్ మీట్ ఏది కరెక్ట్ ఉంది? ఇదే కరెక్టే కదా, మైక్ లేకుండా కష్టం. బాగుంది కదా. జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి నేను ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ చేస్తాను. మీరు ఒక 10 నిమిషాలు ఏదైనా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేస్తే కొంత మీరు క్లారిఫై చేయడం జరుగుతుంది. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు ఇంకొక 2 రోజుల్లో మరి 11వ తారీఖున పోలింగ్ ఉంది. అనుకోని పరిస్థితులలో కొంత కాల నిర్ణయంలో బై ఎలక్షన్ రావడం జరిగింది. బై ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు పెట్టుతుంది కాబట్టి ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం సహజంగా జరుగుతుంది. ఇదేం జనరల్ ఎలక్షన్ కాదు, ఇది బై ఎలక్షన్. కాంగ్రెస్ పార్టీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మరి రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, ఖార్గే గారి నాయకత్వంలో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని, గెలిపించుకోవాలని ఈ నియోజకవర్గ ప్రజలకు ప్రధానంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇది చివరి దశలకు చేరుకుంది ఎన్నికలు. ఓటర్స్ ఇక ఈ రోజు నుంచి మొదలు పెడితే రేపు, ఎల్లుండి వరకు జూబ్లీహిల్స్